పూర్వీకులైతే దీన్ని కూడా బాగా విరివిరిగా వాడేవారంటండి. ఇది గుండె దడగా ఉన్నప్పుడు, అలసర ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు రాత్రిపూట ఈ వాటర్‌ని నానేసి సోంపును ఉదయాన్నే ఆ వాటర్‌ని తాగేవారంటండి. అంతేకాదు చిన్నపిల్లలకు జ్వరం వచ్చి జలుబుగా ఉన్నప్పుడు దీన్ని ఉండలుగా చేసి ఇచ్చేవారంటండి. ఇంకా ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుందండి. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుందండి. ఇంకా ఊబకాయాన్ని తగ్గించడమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక టీ స్పూన్ పౌడర్‌ని వేడి నీళ్ళలో తీసుకుంటే గ్లాస్ పాలు తాగినట్టని ఉదయం, సాయంత్రం మన పెద్దవాళ్ళైతే దీన్ని తాగేవారంటండి. 7, 8, 9 నెలలప్పుడు వేడి నొప్పులు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలకు ఈ ధనియాలతో పాటు ఈ పటిక బెల్లాన్ని చేర్చి బాగా ఉడికించిన నీళ్ళతో కాగబెట్టేసి ఆ మిశ్రమాన్ని ఇచ్చేవారంటండి. నొప్పులు కూడా తగ్గేవంటండి. ఇంకా వచ్చి క్యాన్సర్ నివారించే మందుల్లో కూడా ఈ సోంపులో ఉన్న ఆయిల్‌తో తయారు చేసేవారంటండి. ఇంకా అంతేకాదండి, సంతానలేమి సమస్యను కూడా నివారిస్తుందంటండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.